నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రంలోని అన్ని వర్గాలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వంపై పార్టీ పరంగా పోరుబాటుకు సిద్ధమని పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రీజనల్ కోఆర్డినేటర్తో జగన్ సమావేశం సమర్థవంతంగా నిజాయితీగా మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధాన్యం సొమ్ము కూడా గత ప్రభుత్వం సకాలంలో ఇవ్వలేదని విమర్శ సెంట్రల్ నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలందరికీ టిట్కో ఇల్లు మంజూరు చేస్తామన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అసంపూర్తిగా నిలిచిపోయిన టిట్కో ఇల్లు నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరలో పూర్తి చేసి అర్హులకు అందజేస్తామని వెల్లడి రాష్ట్రంలోని అన్ని వర్గాలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వంపై పార్టీ పరంగా పోరుబాటుకు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. కీలక అంశాలైన రైతుల సమస్యలు, కరెంట్ ఛార్జీలు, ఫీజు రింబర్స్మెంట్ కార్యాచరణను ప్రకటించారు. ఆయన బుధవారం తాడేపల్లిలోని తన కార్యాలయాల్లో జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, రీజనల్ కోఆర్డినేటర్లతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్యాచరణ వివరాలను ప్రకటించారు జగన్. ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద, మరీ ముఖ్యంగా 3 ప్రధానమైన అంశాల మీద, రైతుల సమస్యల మీద, కరెంటు ఛార్జీల బాదుడు మీద, పిల్లలకు చదువు సంబంధించి ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న పిల్లలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద, ఈ 3 అంశాల మీద వైఎస్ఆర్సీపీ డిసెంబర్ మాసంలో ఈ 3 అంశాల మీద గట్టిగా ఉద్యమ బాట పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో భాగంగా డిసెంబర్ 11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టర్ల అన్ని జిల్లాల్లోనూ రైతుల తరపున వైఎస్ఆర్సీపీ రైతులకు సంబంధించిన ప్రధానమైన అంశాలు, ధాన్యం సేకరణలో రైతన్నలకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ధాన్యం సేకరణలో కనీస పెట్టుబడి ధర ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి వచ్చేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే దాంట్లో భాగంగా కనీస మద్దతు ధర రైతులకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చేస్తూ, రైతులకు సంబంధించిన ఆ ప్రస్తావనతో పాటు పెట్టుబడి సహాయం కింద 20,000 రూపాయలు ఏదైతే రైతులకు ఇస్తామని చెప్పారో ఆ 20,000 రూపాయలకు సంబంధించి పెట్టుబడి సహాయం రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవ్వని పరిస్థితుల నేపథ్యంలో దానిని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ, ఈ రెండే కాకుండా ఉచిత పంటల బీమా ఏదైతే రైతులకు ఇంతవరకు అందుతా ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో రద్దు చేసిన నేపథ్యంలో ఉచిత పంటల బీమా మళ్ళీ ఖచ్చితంగా రైతులకు మళ్ళీ వర్తింప చేయాలి అనే డిమాండ్తో, ప్రధానంగా ఈ 3 డిమాండ్లతో డిసెంబర్ 11వ తారీఖున ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్సీపీ అక్కడి జిల్లా కలెక్టర్లను కార్యాలయాలకు సంబంధించి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమానికి రైతులందరితో కలిసి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం డిసెంబర్ 11వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సమర్థవంతంగా నిజాయితీగా మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వైసీపీ పాలన 5 ఏళ్లలో వ్యవసాయం, ఇరిగేషన్, డ్రైనేజ్ రంగాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. ధాన్యం సొమ్ము కూడా గత ప్రభుత్వం సకాలంలో ఇవ్వలేదని తెలిపారు. అవినిగడ్లో రెవెన్యూ సమావేశ మందిరంలో నియోజకవర్గ స్థాయి ధాన్యం కొనుగోలు సమీక్ష సమావేశం మంత్రి అధ్యక్షతన నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 9,91,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు 2,283 కోట్ల నగదు చెల్లించామన్నారు. ఇందులో 2,067 కోట్ల సొమ్మును ధాన్యం విక్రయించిన రైతులకు
24 గంటల నుండి చెల్లించినట్లుగా తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో 40 రోజుల పాటు జరగాల్సిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ కేవలం 3 రోజులు హడావుడిగా జరుగుతున్న నేపథ్యంలో ఎదురైన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాపై 11 లక్షల కోట్ల అప్పుల భారాన్ని వేసి వెళ్లిన రైతులకు 1674 కోట్ల బకాయిలు మిగిల్చినా తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే రైతుల ధాన్యం బకాయిలు పూర్తిగా చెల్లించినట్లుగా తెలిపారు. కౌలు రైతులు కూడా ఈ క్రాప్ నమోదు చేసి ధాన్యం సొమ్ము నేరుగా వారి ఖాతాలకే జమ చేస్తున్న ఘనత తమ కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రైతులు తమకు నచ్చిన వెలికే ధాన్యం అమ్ముకునే అవకాశం కల్పించడంతో పాటు జీపీఎస్ నిబంధన కూడా తొలగించామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మా కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలబడాలని భరోసాన్ని ఇచ్చే విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో అద్భుతమైన కార్యక్రమాలు తీసుకెళ్తాం. అనుకోకుండా కొన్ని వాతావరణంలో మార్పులు వచ్చినాయి కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఒక అలజడి సృష్టించి కొంతమంది దళాలు రైస్ మిల్లర్లు రైతుల్ని కొంచెం ఇబ్బంది పెట్టాలనే సమాచారంతో క్షేత్రస్థాయిలో మేము అందరూ కూడా పర్యటిస్తున్నాం. ఈరోజు కృష్ణా జిల్లాలో అమరిగడ్డ నియోజకవర్గంలో పెద్దలు మండలి ప్రసాద్ గారితో ఈ 3 మండలాల్లో రైతులతో మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకొని ప్రధానంగా ఇక్కడ తేమ శాతం ఎక్కువ ఉంది అనే ఆలోచన. రెండోది 1262 నంబర్లు ధాన్యం కోసం వాళ్ళు కొంచెం ఆందోళన చెందుతున్నారు. 2 సమస్యలపైన కూడా అధికార యంత్రాంగంతో టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రైతు పిల్లలందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో చివరి గింజ వరకు కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎక్కడ కూడా కనీస మద్దతు ధర కన్నా తక్కువ కొంటే రేపటి నుంచి కలెక్టర్ గారికి దాన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ యాక్షన్ మేము తీసుకునే విధంగా కేసులు పెట్టే విధంగా మేము ముందుకెళ్తాం. రైతు ఎవరు కూడా మిల్లర్ దగ్గరికి వెళ్ళి మాకు అన్యాయం జరిగిందనే భావన వాళ్ళకి కలగకూడదు. 1725 రూపాయలు మంచి క్వాలిటీ అయితే 1740 రూపాయలు చొప్పున కనీస మద్దతు ధరతోటి రాష్ట్ర వ్యాప్తంగా కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అదేవిధంగా మిల్లర్లకు ఉంటుంది. సెంట్రల్ నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలందరికీ టిట్కో ఇల్లు మంజూరు చేస్తామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. వైసీపీ హయాంలో అసంపూర్తిగా నిలిచిపోయిన టిట్కో ఇళ్ల నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరలో పూర్తి చేసి అర్హులకు అందజేస్తామన్నారు. టిట్కో ఇళ్లను గత ప్రభుత్వం పూర్తి చేయకపోవడం వల్ల బాధితులు బ్యాంకులకు రుణాలు కట్టవలసిన పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోండా ఉమా మాట్లాడారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 20, 30, 40, 50 గజాల ఇల్లు ఉన్న వారికి 2,80,000 రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేస్తామని, ఈ ఆర్థిక సహాయంతో పేద ప్రజలు తమ ఇళ్లను నిర్మించుకోవచ్చన్నారు. ఈ స్కీమ్ కి సంబంధించి ప్రతి సచివాలయంలో అడ్మిన్లు కలిస్తే వారే యాప్లో తమ వివరాలు నమోదు చేస్తారని వివరించారు. సింగనగర్ ప్రాంత వాసులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యకు త్వరలో పరిష్కారం చూపిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు కలిసి ఈ విషయంపై చర్చించడం జరిగిందని తెలిపారు. సింగనగర్ ప్రాంతంలోని సమస్యలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా శాశ్వత ప్రాతిపదిక మీద ఆ సమస్యలు పరిష్కరించబడతాయి. గతంలో 2014, 2019 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సింగనగర్ ఫ్లైఓవర్ కింద రైల్వే అండర్ బ్రిడ్జిని నేనే ఏర్పాటు చేశాను. ఆ రోజు దాదాపు 25 సంవత్సరాల నుంచి లేనటువంటి ఆర్యూబీ ఈ ప్రాంత వాసుల కళ నేనే కట్టించాను. ఆ రోజు మధురానగరు దేవీనగర్ వంతెన ఆ రోజున నేనే పూర్తి చేశాను. మధ్యలో వదిలేసి బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి దాన్ని 8 కోట్ల నిధులు తీసుకొచ్చి నేనే పూర్తి చేశాను. మధురానగర్ వాసుల కళ డబల్ లైన్ ఆర్యూబీ రైల్ అండర్ బ్రిడ్జ్, డబల్ లైన్ రైల్ అండర్ బ్రిడ్జి 40 సంవత్సరాల నుంచి పరిష్కారం కానిది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డబల్ లైన్ అండర్ బ్రిడ్జిని తీసుకొచ్చా. 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతే మళ్ళా నేను ఎమ్మెల్యే అయిన 5 నెలల్లోపే దాన్ని ఎంపీ చేతుల మీదుగా కేశినేని శివనాథ్ చిన్ని చేతుల మీదుగా ప్రారంభించుకోవడం కూడా జరిగింది. మళ్ళా ఇవాళ పెరిగిపోయిన జనాభా, విపరీతమైనటువంటి ట్రాఫిక్ సింగనగర్ ఫ్లైఓవర్ మీద వెళ్తూ ఉంది, సింగిల్ లైన్ ట్రాఫిక్. దీనికి
ఇంకొక పక్కన వంతెన నిర్మాణం చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేయమని రైల్వే అధికారులకి మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడాం. అసెంబ్లీలో కూడా ఆ సబ్జెక్టు లేపాం. ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళాం. మా పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్నికి లేఖ ఇచ్చాం. కేంద్ర రైల్వే బోర్డుకి ఇవ్వమని చెప్పి రైల్వే బోర్డు అధికారులతో ఆయన చర్చించాడు. మంగళగిరి ఎయిమ్స్ కు త్వరలోనే నీటి కష్టాలు తీరనున్నాయని మంత్రి నారాయణ చెప్పారు. ఎయిమ్స్ ఏర్పాటు చేసి 7 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు నీటి సరఫరా సక్రమంగా జరగటం లేదన్నారు. గత ప్రభుత్వం కూడా ఎయిమ్స్ కు నీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యం వ్యవహరించిందని అన్నారు. దీంతో ఇప్పటి వరకు ఎయిమ్స్ సిబ్బంది అక్కడికి వచ్చే రోగులు ఇతర ప్రజల అవసరాలకు తగినట్లుగా తాగునీరు అందటం లేదు. గుంటూరు ఛానల్ ఆత్మకూరు చెరువు నుంచి ఎయిమ్స్ కు నీటి సరఫరా చేయాలని నిర్ణయించినప్పటికీ దానికి సంబంధించిన పనులు మాత్రం పెండింగ్లోనే ఉన్నాయి. దీంతో ప్రతిరోజు సుమారు 3 లక్షల లీటర్ల తాగునీరు ట్యాంకర్ల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి కష్టాలు తీర్చేలా వేగంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో పుష్ప 2 మేనియా బుధవారం తారాస్థాయికి చేరింది. నగరంలోని గాంధీనగర్లో ఈ చిత్రం ప్రదర్శనమవుతున్న థియేటర్ల వద్దకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పటికే భారీగా చేరుకున్నారు. బన్నీ నటించిన చిత్రాల్లోని హిట్ పాటలకు తమ అభిమాన హీరో ఫ్లెక్సీలు పట్టుకుని డాన్సులు చేస్తూ బాణాసంచా కాలుస్తూ సంబరాలు మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ రకాలైన చర్యలు చేపడుతున్నారని పోలీసు డీసీపీ గౌతమిశాలిని అన్నారు. విద్యార్థులు కూడా వారి యొక్క వంతు బాధ్యతను సక్రమంగా పూర్తి చేయాలని అన్నారు. మేరీ స్టెల్లా కళాశాల ఆడిటోరియంలో యాంటీ ర్యాగింగ్ అవేర్నెస్ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు వివిధ రకాలైన చర్యలు చేపట్టారన్నారు. డ్రగ్స్కి అలవాటు పడితే జీవితాలు సర్వనాశనం అవుతాయన్నారు. నిషిద్ధ డ్రగ్స్ అమ్మకాలు జరిగితే సమాచారాన్ని పోలీసులకు అందించాలన్నారు. కళాశాలలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే ప్రచారం మరింత జరిగి అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు చేరువవుతుందన్నారు. ఇలాంటి ప్రచార కమిటీల్లో విద్యార్థులను కూడా భాగస్వాములను చేయాలని కళాశాల కమిటీలకు డీసీపీ సూచించారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఉంచుకొని ఆ లక్ష్యం సాధించే వరకు త్రికరణ శుద్ధితో కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఉషాకుమారి అధ్యక్షత వహించారు. సిపి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ స్టెల్లా మేరీస్ కాలేజ్కి రావడం జరిగింది. ఇక్కడున్న స్టూడెంట్స్ అందరికీ కూడా
మన ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశంగా చేయడం కోసం, వాటి గురించి అవగాహన కల్పించడం కోసం ఈరోజు స్టూడెంట్స్తో కలవడం జరిగింది. అండ్ వాళ్ళకి టోల్ ఫ్రీ నెంబరు, ఇంకా ఈ డ్రగ్స్ బారిన పడితే ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో వివరించడం జరిగింది. అలాగే ప్రతి కాలేజ్లో కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీస్ అనేవి ఉండాలి. సో అవి కూడా దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో బేసికల్గా ఇదంతా ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ద కీ. మన విజయవాడ పోలీస్ మొదటి నుంచి కూడా సిపి సార్ డైరెక్షన్లో అవేర్నెస్ మీద చాలా గట్టిగా పనిచేయడం జరుగుతోంది. అందులో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులు లేవని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 1.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా రైతుల ఖాతాలోకి 280 కోట్లు జమ చేస్తున్నట్లుగా తెలిపారు. తేమ శాతం 17కు మించి 51 ఉన్నా కొనుగోలు చేయమని అధికారులు ఆదేశించామన్నారు. మిషన్తో కోత కోయటం వల్ల ధాన్యం ఒక్కసారిగా మిల్లులకు వస్తున్న నేపథ్యంలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కృష్ణా జిల్లాలో టోటల్ ప్యాడీ ఎస్టిమేటెడ్ వచ్చి 9,79,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని, దాంట్లో లోకల్ కన్సంప్షన్ పోను టెంటటివ్గా ప్రొక్యూర్ చేయాల్సింది ఏదైనా కానీ ఒక 5,50,000 క్వింటాల్స్కి టెంటటివ్గా పెట్టున్నారు. ఇంకా అదనంగా అవసరమైన చేసుకోవడానికి యంత్రాంగాన్ని మొత్తం కూడా రెడీ చేయడం జరిగింది. మరి దాని మీద ప్రతి సంవత్సరం కూడా నవంబర్ నెలలో 30,000, లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి నవంబర్ నెలలో 30,000 మెట్రిక్ టన్నులు మాత్రమే హార్వెస్టింగ్ జరిగితే, ఈ సంవత్సరం మరి మిషన్ కటింగ్ మొత్తం కూడా అంతకుముందు ఆరుదలతో ధాన్యాలు వచ్చాయి, కానీ ఇప్పుడు మిషన్ కటింగ్ రావడం వల్ల దాదాపు 1,53,261 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ జరిగింది. అంటే ఒక్కసారిగా రావడం వల్ల ఆ లోడింగ్ అన్లోడింగ్ కానీ మాయిశ్చర్ పర్సంటేజ్లో కానీ కొద్దిగా గందరగోళమైనటువంటి పరిస్థితి కనపడింది. మరి దాని మీదనే మిల్లర్స్ అందరిని కూడా పిలిచి ఈరోజు వాళ్ళందరూ కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. ఉదయం కూడా, ఎందుకంటే ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనోహర్ గారు కూడా 2 సార్లు కృష్ణా జిల్లాకు రావడం జరిగింది. ఈరోజు కూడా ఉదయం అవినాటి కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన పర్యటించడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా రైతులు మిల్లర్స్ను కూడా మేము రిక్వెస్ట్ చేశాం, మాయిశ్చర్ పర్సంటేజ్ని మీరు ఎక్కడా కూడా, ఎందుకంటే 5% గవర్నమెంట్ దానికి కలిపి తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే యాక్చువల్గా 17% ఉంటే 5% ఎక్స్ట్రా కూడా 1-2 ఎక్కువనా కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. ఇంకా దాని మించి ఉంటే ఆ పేమెంట్ లాస్ ఎలా ఉంటుందో దాన్ని క్యాల్కులేట్ చేసుకుని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటుందో దానికి తగ్గించి ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవడానికి వీల్లేదని చెప్పి రైతులందరూ కూడా చెప్పడం జరిగింది. మిల్లర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. కొంతమంది దళారులు కూడా ఉన్నారని చెప్పి కొన్ని కంప్లైంట్స్ వస్తే దాని మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పి ఇవాళ నిర్ణయించుకోవడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. మరి భవిష్యత్తులో, ఎందుకంటే ఒక్కసారిగా ఈ మిషన్ కటింగ్ రావడం, దాంట్లో మాయిశ్చర్ పర్సెంట్ ఎక్కువ ఉండడం, మిల్లుల దగ్గర కూడా కంజెస్టెడ్ అయిపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. దీన్ని ఒకసారి అంతా కూడా అధ్యయనం చేసుకుని ఉన్న ఎంత స్టాక్స్ ఉన్నాయి ఇంకా రావడానికి అవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుని ఎక్కడో కూడా ఇబ్బంది రాకుండా చేసే కార్యక్రమానికి ఈరోజు మిల్లర్స్ అందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ఆదాని జగన్కు 1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. అధికారం చేపట్టి 6 నెలలైనా సూపర్ 6 ఎక్కడా అమలు చేయలేదని ఆరోపించారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఆరోపణలు గుప్పించారు. ఆదానితో చేసిన ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీకి ప్రజాస్వామ్యం అంటే విలువ లేదని స్పష్టం చేశారు. బుధవారం ఆంధ్రరత్న భవన్లో ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లో రాహుల్, ప్రియాంక గాంధీలను అడ్డుకోవడం దారుణమైన చర్య అన్నారు. సంబల్లో బీజేపీ అసత్య ప్రచారం చేస్తుందని, 4 ముస్లింలను బీజేపీ పొట్టన పెట్టుకుందని, ఇది చాలా దారుణమన్నారు. తాను జగన్ అవినీతి నిర్లక్ష్యాన్ని మాత్రమే ప్రశ్నించానని వివరించారు. అదానీతో జగన్ ఒప్పందాలను రద్దు చేయడానికి బాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు అదానీ పేరు కూడా ఎత్తడం లేదని, జగన్ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని అన్నారు.
అన్నారు. అధికారం చేపట్టి 6 నెలలు అయినా సూపర్ 6 పథకాలను ఎక్కడ అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. సూపర్ 6 హామీలు ఇచ్చే నాటికి అప్పటి ముఖ్యమంత్రి జగన్ 8 లక్షల కోట్లు అప్పు చేశారని, ఆ విషయం చంద్రబాబుకు తెలుసని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే సూపర్ 6 హామీలను ఇచ్చారని చెప్పారు. రైతులకు 20,000 ఆర్థిక సాయం, 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి మహిళలకు 1,500, ఒక్కొక్క బిడ్డకు 15,000, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. శక్తి ఒప్పందాలపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు. నమస్కారం. ఈరోజు ఉత్తరప్రదేశ్లో సాంబాల్ అనే ప్రాంతానికి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అక్కడ ఇటీవల జరిగిన గొడవల దృష్ట్యా అక్కడికి వెళ్ళి పరామర్శించాలి, అక్కడున్న ముస్లింలకి ధైర్యం చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈరోజు అక్కడికి ప్రయాణమైతే బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. నిజానికి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలదే, ఈ బీజేపీ పార్టీదే. అక్కడున్న మసీదు కింద శివలింగం ఉంది అంటూ, యాక్చువల్లీ ప్రతి మసీదు కింద శివలింగం ఉంది అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారానికి ఇన్సెక్యూరిటీకి గురై అక్కడ గొడవలు జరిగి 20 మందికి గాయాలు, నలుగురు మరణించడం జరిగింది. దీనికి బాధ్యులు ఎవరు? నిజంగానే బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. దీనికి బాధ్యులు ఎవరు? ఇన్ని ప్రాణాలు పోయాయి అంటే వాళ్ళని పొట్టను పెట్టుకుంది బీజేపీ పార్టీ కాదా, ఆర్ఎస్ఎస్ కాదా? మతం పేరు మీద రాజకీయాలు చేసి, ఒక మతాన్ని అవమానించి ఇంకో మతాన్ని రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం బీజేపీకి ఏమీ కొత్త కాదు, వాళ్ళ ఉనికే అది. సమకాలీన నాటక రంగంలో గోపాలకృష్ణకి మించిన నటులు రాగయుక్తంగా ఆయనలా ఆలపించే గాయకులు లేరని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అభివర్ణించారు. రాష్ట్రానికి ప్రత్యేక పరిస్థితుల్లో గోపాలకృష్ణ నాటక అకాడమీ చైర్మన్ గా నియమితులు కావటం అవసరమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గా గుమ్మడి గోపాలకృష్ణ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం విజయవాడ దుర్గాపురంలోని ఘంటసాల సంగీత కళాశాలలో అట్టహాసంగా జరిగింది. పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గోపాలకృష్ణతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గా గుమ్మడి గోపాలకృష్ణకు ఈ పదవి సముచితమని పేర్కొన్నారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో కళలు అడుగంటిపోయాయని, కళాకారులకు న్యాయబద్ధంగా రావాల్సిన పెన్షన్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో కళలు, సాంస్కృతిక వైభవం క్షీణించాయని ఆరోపించారు. నృత్య, నాటక, సృజనాత్మకత, సాంస్కృతిక అకాడమీలతో కళారంగం దేదీప్యమానంగా వెలగాలని ఆకాంక్షించారు. దశాబ్దాల క్రితమే కళలకు కానొచ్చి అయిన రాజమహేంద్రవరంలో తన ప్రతిభా పాటవాలు చాటుకున్న వ్యక్తి గుమ్మడి గోపాలకృష్ణ అని కొనియాడారు. తెలుగు నాటక రంగాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి గోపాలకృష్ణ అని పేర్కొన్నారు. నాటక అకాడమీ చైర్మన్ గోపాలకృష్ణ మాట్లాడుతూ కళా సాంస్కృతిక పునరుజ్జీవం కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు మరియు నాటక అకాడమీ సిబ్బంది పాల్గొన్నారు. ఆయన మన ప్రభుత్వం ఓడిపోయిన టైంలో వారు అమెరికాలో ఉన్నారు. ఉంటే అక్కడ ఉన్నటువంటి వైసీపీ వాళ్ళంతా ఈయన కళాకారుడు కదా, పద్యాలు పాడతాడు కదా, పాటలు పాడతాడు అన్న, నువ్వు ఒక్క పద్యం పాడు మా వాడి గురించి అన్నాడు. ఆయన ఏం చేశాడో తెలుసా? ఎంత డబ్బు ఇస్తామన్నా సరే రాజీ పడకుండా ఈ స్వరం ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారికి అంకితమైపోయింది, ఇంకో పేరు నా స్వరంలోంచి రాదు అని చెప్పి వెంటనే అక్కడి నుంచి ఫోన్ చేసి నాతో మాట్లాడాడు.
అన్నా ఇప్పుడు ఇట్లా జరిగింది, వీళ్ళందరూ ఒత్తిడి చేశారు, నువ్వెంతంటే అంత ఇస్తాం మావాడి గురించి పద్యం లేదని తిరస్కరించానన్నా అని చెప్పిండు. ఘంటసాల గారి జయంతి శుభాకాంక్షలు అండి. వేదిక మీద ఉన్న మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి, పెద్దలు టీడీ జనార్దన్ గారికి, శ్రీనివాస్ గారికి, అలాగే మనం ఈరోజు ఎవరి కోసం అయితే వచ్చామో, ఎవరి మీద ప్రేమతో అయితే వచ్చామో గుమ్మడి గోపాలకృష్ణ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. వేదిక కింద ఎందరో కళాకారులు అందరికీ వందనాలండి. ఈరోజు ఘంటసాల గారి జయంతి. ఇటువంటి ఒక మహత్వమైన రోజున మాట్లాడే అవకాశం రావడం నాకు చాలా అదృష్టంగా అనిపిస్తుందండి. ఒక స్వతంత్ర సమరయోధుడు, ఒక ప్రజా గాయకుడు, ఒక ప్రముఖ సంగీత దర్శకుడు, అన్నిటికంటే మించి ఒక అమర గాయకుడు ఘంటసాల గారు. ఆయన గురించి ప్రతి తరానికి తెలియాల్సిన అవసరం ఉంది. తెలుగు వారిగా ఆయన గురించి ప్రతి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత, కర్తవ్యం మన మీద అందరి మీద ఉంది. ఘంటసాల గారి జయంతి సందర్భంగా వారు ఈ నాటక అకాడమీకి చైర్మన్ కావడం అనేది, పదవి స్వీకారం చేయడం అనేది చాలా సముచితంగా ఉందనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా గుమ్మడి గోపాలకృష్ణ గారి గురించి మాట్లాడాల్సి వస్తే, నాకు తెలిసి సమకాలీన నాటక రంగంలో ఆయన్ని మించిన నటుడు లేడు. అదేవిధంగా అంత అద్భుతంగా రాగయుక్తంగా ఆలాపన చేయగలిగేటువంటి గాయకుడు లేడు. అటువంటి గుమ్మడి గోపాలకృష్ణ గారు గతంలో ఈ కార్యక్రమాలను చేపట్టినప్పటికీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో నాటక అకాడమీ చైర్మన్గా నియమితులు కావటం అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి చాలా అవసరమైనటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. కారణం మీ అందరికీ తెలుసు, ఒక 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో కళలు పూర్తిగా అడుగంటిపోయినటువంటి సందర్భం. నా కోసం ఒక తెలంగాణ నుంచి, ఒక హైదరాబాద్ నుంచి, కర్నూలు నుంచి, అనంతపురం నుంచి, ఇటు పార్వతీపురం నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన మా గోపాలరావు అన్నగారు, మరి పెద్దలు తొర్లపాటి రాధాకృష్ణమూర్తి గారికి ఆ శక్తి ఏమిటో తెలియదు. సైదులు గారు, ఇదిగో వెబ్బిళ్ళపాటి సాయి గారు ఇప్పుడే వచ్చారు. ఏమిటి ప్రేమ, ఇంతమందిని పేరున ఎక్కడ నేను ఐడెంటిఫై చేయలేకపోతే వాళ్ళందరూ నన్ను క్షమించాలి. మన బుద్ధాల రామారావు గారు ఆరోగ్యం బాగపోయినా ఆయన వచ్చారు. దేనికి వచ్చారంటే నా మీద ప్రేమ కాదు, నాటక రంగానికి ఏదో చెయ్యాలి, చేయించాలి అనేటువంటి యొక్క చేయిస్తాడు. అటు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాడు, మంత్రివర్యుల దగ్గరికి వెళ్తాడు, ఇంతకుముందు వెళ్ళాడు, కొంచెం ఫండ్స్ పట్టుకొచ్చాడు. అప్పు కూడా లేకుండా, నాటక రంగానికి అప్పు లేకోకుండా రిజైన్ చేసి వెళ్ళిన గోపాలకృష్ణ అనేటువంటి యొక్క ప్రేమ నా మీద అని చెప్పేసి నేను ఇది భావిస్తూ ఉన్నాను. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి క్షేత్రంలో కృష్ణవేణి సంగీత నీరాజన కార్యక్రమం ఈ నెల 6 నుంచి 3 రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే వివిధ ప్రాంతాలు దీనికి సంబంధించిన ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు షెకావత్ నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటారన్నారు. సంగీత కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఇండియాలో ఉన్నటువంటి కల్చర్ హెరిటేజ్ ను ప్రపంచానికి తెలియజేసేందుకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాకారులు పాల్గొంటారని తెలిపారు. అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చొరవతో పర్యాటక రంగానికి 135 కోట్ల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో నాతో పాటు మా సృజనాత్మకత మరియు సంస్కృతి శాఖ చైర్పర్సన్ శ్రీమతి తేజస్వి గారు, అదేవిధంగా డిప్యూటీ సిఇఓ కల్చర్ శ్రీనివాస్ గారు పాల్గొంటున్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రేపు 6వ తారీఖున ఇక్కడ కృష్ణవేణి సంగీత నీరాజనం అనేటువంటి కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కూడా ఇది జరుగుతుంది. ఇప్పటికే దీనికి ముందుగా
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రాజమండ్రిలో కానీ, కర్నూలులో కానీ, మంగళగిరిలో కానీ, శ్రీకాకుళంలో కానీ ఇలా కొన్ని చోట్ల ఈ కార్యక్రమానికి ప్రారంభ కార్యక్రమంగా నిర్వహించుకోవడం జరిగింది. వాటన్నిటిని కలుపుకొని రేపు 6, 7, 8 తారీఖుల్లో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో పర్యాటక కేంద్ర ప్రభుత్వ శాఖ మంత్రి షెకావత్ గారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇండియాకు ఉన్నటువంటి కల్చరల్ హెరిటేజ్ని ప్రపంచానికి తెలియజేయటం. ముఖ్యంగా ఏవైతే కళలు మనకి భారతదేశంలో ఇంతకాలంగా ఫరిడి వెలుగుతున్నాయో ఆ కళల్ని ఒకసారి ప్రజలందరికీ తెలియజేయడం ద్వారా మనందరం కూడా ఇంకోసారి పునరుత్తేజం పొందాలి అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది కేంద్ర ప్రభుత్వం మన సహకారంతో. దీంతోపాటు ఏదైతే మనం ఇప్పటివరకు ట్యాప్ చేయనటువంటి టూరిజం ప్రోగ్రామ్స్ ఉన్నాయో, ఏరియాస్ ఉన్నాయో వాటిని కూడా తెలియజెప్పడం. తమ సమస్యల పరిష్కారం కోరుతూ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆందోళన బాట పట్టింది. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 114ను అమలు చేసి తమను రెగ్యులర్ చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు గాంధీ శర్మ డిమాండ్ చేశారు. గాంధీనగర్లోని ధర్నా చౌక్లో కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు గాంధీ శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 3618 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను తెలంగాణలో మాదిరిగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తమను రెగ్యులరైజ్ చేస్తూ జీవో నెంబర్ 114 విడుదల చేసిందని, అయితే ఎన్నికల కారణంగా ఆ జీవో నిలిచిపోయిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 114ను అమలు చేసి తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజేషన్ చేయడానికి గత ప్రభుత్వం చట్టం చేసింది. ఆ చట్టాన్ని అమలు చేయడానికి జీవో నెంబర్ 114 కూడా విడుదల చేసి 10,117 మందిని అర్హులుగా గుర్తించారు. ఈ 10,117 మందిలో 3,600 మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులే, ఒక 700 మంది డిగ్రీ లెక్చరర్లు, ఓ 400 మంది మరి పాలిటెక్నిక్ లెక్చరర్లు, అంటే మొత్తం అధ్యాపకులే సుమారు 5,000 మంది ఉన్నారు. కానీ ఆ చట్టం చేసినప్పుడు కూడా కేవలం మెడికల్ అండ్ హెల్త్లో కొద్దిమంది మాత్రం రెగ్యులరైజ్ అయ్యారు. అందుకని ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ కూటమి ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. కాంట్రాక్ట్ అధ్యాపకుల్ని ఆ చట్టం ప్రకారం జీవో నెంబర్ 114 ప్రకారం రెగ్యులర్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వానికి ఇప్పటికే అనేక సార్లు మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం, మన శాసనమండలిలో కూడా ప్రస్తావన చేశాం. అందుకని ఈరోజు జూనియర్ కాంట్రాక్ట్ అధ్యాపకుల లెక్చరర్ల సంఘం తరఫున ఈరోజు ఈ సత్యాగ్రహ దీక్ష, ఒక నిరసన దీక్ష జరుగుతూ ఉంది. పీజే గాంధీ, ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. గత ప్రభుత్వం జీవో నెంబర్ 114 కాంట్రాక్ట్ ఉద్యోగం రెగ్యులర్ చేయాలని విడుదల చేసింది. కానీ విద్యాశాఖలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చర్స్ ఎవరు కూడా రెగ్యులర్ కాలేదు. మరి కాంట్రాక్ట్ లెక్చర్ రెగ్యులర్ చేయాలనే దశలవారీ కార్యక్రమంలో భాగంగా మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసాం. గణపతి హోమాల ద్వారా, దేవుడి ద్వారా కూడా అడిగాం, అయినా ప్రభుత్వం స్పందించలేదు. ఎటువంటి ఫలితం లేకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో ఇవాళ సత్యాగ్రహ దీక్ష చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం అధికారులు వెంటనే నిలిచిపోయినటువంటి కాంట్రాక్ట్ లెక్చర్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. లేకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. నా పేరు బిఎస్ఆర్ శర్మ, ప్రెసిడెంట్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్. మేము 2000 సంవత్సరంలో 143 జీవో ప్రకారం అందరం కూడా ప్రభుత్వం యొక్క నియమ నిబంధనల ప్రకారం జాయిన్ అవ్వడం జరిగింది. అయితే గత ప్రభుత్వం యాక్ట్ 30ని పెడుతూ 114 జీవోని రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నటువంటి 3,618 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లని రెగ్యులేట్ చేయాలని చెప్పాము. ఈ కార్యాచరణ ప్రకటించాం. ఆ కార్యాచరణలో భాగంగా ఈరోజు ఈ ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి 114 జీవోని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. రాష్ట్రంలో ఆర్చరీ క్రీడను ఉనికిలోకి తీసుకొచ్చి వందలాది పథకాలను రాష్ట్రానికి అందించిన గురువు చెరుకూరి సత్యనారాయణ అని సిపిఐ రాష్ట్ర ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి
దోనేపూడి శంకర్ కొనియాడారు. చెరుకూరి సత్యనారాయణ ద్రోణాచార్య అవార్డు ఇచ్చి గౌరవించాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ కోరారు. కృష్ణా జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాతవాహన కాలేజ్ గ్రౌండ్స్లో రాష్ట్ర స్థాయి 20వ సీనియర్ ఆర్చరీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రారంభించారు. ముందుగా అంతర్జాతీయ కోచ్ చెరుకూరి లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో రాజకీయాలు చేయడం మానుకోవాలని, క్రీడలను క్రీడలుగా గుర్తించాలన్నారు. దేశానికి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే క్రీడలకు ప్రాముఖ్యత కల్పించి క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిన ఆర్చరీ క్రీడను అభివృద్ధి చేసేందుకు ఎంతోమంది క్రీడాకారులను వెలికి తీసుకువచ్చిన ఓల్గా ఆర్చరీ అకాడమీకి ప్రభుత్వాలు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరారు. అనంతరం చెరుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 3, 4, 5 తేదీలలో జరుగుతున్న ఈ పోటీలలో విజయం సాధించిన వారు 15 నుండి 20 వరకు జంషెడ్పూర్లో జరుగుతున్న జాతీయ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. జాతీయ పోటీలలో టాప్ 8 సాధించిన టీంలను ఫిబ్రవరి నెలలో ఉత్తరాఖండ్లో జరుగుతున్న నేషనల్ గేమ్స్లో పాల్గొంటారని తెలిపారు. స్టేట్ లెవెల్ ఆర్చరీ కాంపౌండ్ పోటీలు విజయవంతం కావాలని చెప్పి మన నగరానికి, దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి క్రీడాకారుల్ని ఈ ప్రారంభ పోటీల సందర్భంగా అభినందిస్తూ, ముఖ్యంగా చెరుకూరి సత్యనారాయణ బహుశా మన దేశానికి, రాష్ట్రానికి ఆర్చరీని, విలువిద్యని, క్రీడను పరిచయం చేసినటువంటిది చెరుకూరి సత్యనారాయణ. అటువంటి చెరుకూరి సత్యనారాయణ ఇవాళ ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా వాగ్దానాలు చేస్తున్నాయి. మున్సిపల్ కౌన్సిల్లో రిజల్యూషన్ని పాస్ చేశాం. చెరుకూరి సత్యనారాయణ సేవలను పరిగణలోకి తీసుకొని ద్రోణాచార్య అవార్డునిచ్చి సత్కరించాలని చెప్పి ప్రభుత్వం ఆ విధంగా ఆర్చరీని గౌరవించాలని చెప్పేసి కూడా కోరాము. కాబట్టి ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు తీసుకోవాలని చెప్పి మంచి నిర్ణయం తీసుకొని విజయవాడ నగరాన్ని గౌరవించాలని చెప్పేసి, తద్వారా క్రీడల్ని గౌరవించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కాంపౌండ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ను ప్రారంభించడానికి పిచ్చేసిన మా సోదరుడు దోనేపూడి శంకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ జరిగేటువంటి ఈ పోటీలలో రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ మెన్ అండ్ ఉమెన్ 90 మంది ఆర్చర్లు పాల్గొంటున్నారు. 2002 నుంచి 2000 కాంపౌండ్ లేకపోయినా 2002లో మనం జాతీయ క్రీడల్లో 5 పథకాలు ఇచ్చాం కృష్ణా జిల్లా నుంచి రాష్ట్రానికి. 2004లో కాంపౌండ్ ప్రారంభమైంది. కాంపౌండ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఆనాడు కాంపౌండ్ భారతదేశంలో ప్రారంభమయ్యే నాటికి అమెరికా ఛాంపియన్. దాన్ని నా కుమారుడు లెనిన్ అమెరికా ఛాంపియన్షిప్ను ఛేదించి కాంపౌండ్ ఆర్చరీని విజయవాడకి తీసుకొచ్చేసాం. లెనిన్ చనిపోయేంత వరకు భారతదేశ ఛాంపియన్ లెనినే. ఆ తర్వాత అంతర్జాతీయ ప్రపంచ రికార్డులు చేసుకుంటూ ఏషియా ఛాంపియన్గా, మరి వాళ్ళ భారతదేశాన్ని ప్రపంచ జ్యోతిసురేఖ నా స్టూడెంటే. ప్రపంచ ఛాంపియన్షిప్లో 1, 2, 3, 4లో వాళ్ళు మనం అంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలోని అన్ని వర్గాలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వంపై పార్టీ పరంగా పోరుబాటుకు సిద్ధమని పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రీజనల్ కోఆర్డినేటర్తో జగన్ సమావేశం. సమర్థవంతంగా, నిజాయితీగా, మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. ధాన్యం సొమ్ము కూడా గత ప్రభుత్వం సకాలంలో ఇవ్వలేదని విమర్శ. సెంట్రల్ నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలందరికీ టిట్కో ఇల్లు మంజూరు చేస్తామన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. అసంపూర్తిగా నిలిచిపోయిన టిట్కో ఇళ్ల నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరలో పూర్తి చేసి అర్హులకు అందజేస్తామని వెల్లడి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.